హాయ్ గైస్, వెల్కమ్ టు శశి వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియోలో మనకి ఫ్యాన్సీ పట్టు టైప్ శారీస్ లాంటివి అయితే చూపించబోతున్నాను అనమాట. డెఫినెట్గా మీకు నచ్చుతాయి. ఈ వీడియోలో మీకు ఒక 7 శారీస్ అనుకుంటే చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియోస్ చూడని వాళ్ళైతే ఒకసారి ఛానల్కి వెళ్ళి మన వీడియోస్ చూడండి. అండ్ షాపింగ్ నచ్చిన వాళ్ళైతే డెఫినెట్గా మీకు కలెక్షన్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా మీషో నుంచి తెప్పించిందే. బట్ డ్రెస్ డీటెయిల్స్ లాస్ట్లో మాట్లాడతాను. దానికన్నా ముందు శారీస్ అయితే చూసేద్దాము ఒక్కొక్కటిగా. అండ్ ఇవి నేను తీసుకున్న శారీస్ అనమాట. ఫస్ట్ శారీ చూసేద్దాము. ఇది డబల్ షేడ్లో వచ్చింది మనకి, పింక్ అండ్ పీచ్ కలర్లో అనమాట, మిక్స్డ్ కలర్. అండ్ కింద బార్డర్ వచ్చేసి పింక్, డార్క్ పింక్ వచ్చింది. సో ఓపెన్ చేసి చూద్దాం. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. సాఫ్ట్ సిల్క్ అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది. అండ్ లైట్ వెయిట్ శారీస్ అనమాట. ఫెస్టివ్ కలెక్షన్ చాలా బాగుంటుంది. అండ్ మీరు పార్టీస్కి కానీ లేదంటే ఇప్పుడు ఎలాగో ఫెస్టివ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి మీకు మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో మనకి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట. మస్టర్డ్ ఎల్లోలో వచ్చింది. మీకు ఇంకొంచెం డార్క్గా కనిపిస్తుంది కానీ స్క్రీన్లో ఇది మస్టర్డ్ ఎల్లోలో వచ్చింది. బార్డర్ వచ్చేసి మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఇట్లా జరీ బార్డర్ లాగా ఇచ్చారు. సో ఇట్లా వస్తుంది అనమాట. బోత్ సైడ్స్ హ్యాండ్స్కి మనకి ఇక్కడ ఇట్లా వస్తుంది. ఈ శారీ మొత్తం ఇట్లా బొటీస్ వచ్చినాయి అనమాట. ఇట్లా డిజైన్ అయితే మొత్తం ఇలా ఉంటుంది. అండ్ బార్డర్ కూడా చూడండి, క్లియర్గా మీకు చూపిస్తున్నా. ఇది అండ్ కిందన కూడా బార్డర్ మనకి ఇట్లా వస్తుంది అనమాట. పింక్ కలర్ బార్డర్ వచ్చింది, డార్క్ పింక్. సో ఇదంతా డిజైన్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉందో అంటే పళ్ళుకి దానికి మ్యాచ్ అయ్యేలాగా మనకి ఇలా ఇచ్చారు. దీని డిజైన్ వచ్చేసి చూడండి ఇలా వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. దీనికి టాజల్స్ కూడా ఇచ్చారు. ఇట్లా ఆల్రెడీ ఇక్కడ అన్నీ టై చేసి ఉన్నాయన్నమాట. టాజల్స్ వచ్చాయి ఇలాగా. సో అది ఇది మన ఫస్ట్ శారీ. అండ్ సెకండ్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. ఏ గ్రీన్ ఇది? లైట్ గ్రీన్. ఇది కూడా ఏంటంటే డబుల్ షేడ్ అనమాట. షైనింగ్ వస్తున్నాయి శారీస్ అయితే. మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా షైనింగ్ ఎలా వస్తుందో. లైట్ అనమాట, చాలా లైట్ గ్రీన్లో. అండ్ విత్ ఎల్లో ఉంది కింద, ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో వచ్చింది అనమాట. లైట్ గ్రీన్ కలర్. ఓపెన్ చేసి చూద్దాం. దీనికి కూడా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది. ఇంకా పట్టు శారీ లాగే ఉందన్నమాట. ఇది పట్టు శారీలా ఉండడం కాదు, పట్టు శారీ. గోల్డ్ ఏదో అట్లా ఇక్కడ ఇలా. ఇది బార్డర్ అండ్ ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట. నేను పెట్టుకొని చూపిస్తాను సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది క్లియర్గా శారీ ఎలా ఉంది అని చెప్పేసి. దీనికి కూడా ఏంటంటే ఇక్కడ టాజల్స్ ఎల్లో కలర్లో ఇక్కడ టాజల్స్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్. సో ఇదంతా శారీ అనమాట. శారీకి ఇక్కడ ఇలా బుటీస్, చిన్న చిన్నగా బుటీస్ అయితే వచ్చాయి. ఓవరాల్ శారీ అంతా అట్లానే వచ్చింది. ఇది డబల్ బార్డర్ అనమాట. పైన కింద కూడా మనకి బార్డర్స్ అయితే వచ్చాయి. సో చూడండి ఇలా శారీ మొత్తం ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి బ్రొకేట్ బ్లౌజ్ వచ్చిందనమాట. సో ఇది సెల్ఫ్ డిజైన్లో బ్రొకేట్ బ్లౌజ్. కలర్ అయితే కాంట్రాస్ట్లో ఏం లేదు, బట్ గోల్డ్ షేడ్తో వచ్చిందనమాట. షైనింగ్ అయితే చాలా బాగుంది. అండ్ సాఫ్ట్ సిల్క్ పట్టు లుక్ ఇస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ విత్ పింక్ కలర్, పింక్ విత్ పీచ్ అనమాట. పీచ్ పింక్ ఈ కలర్ కాంబినేషన్లో వచ్చింది. మనకి ఉప్పడా శారీస్ ఎట్లా ఉంటాయో ఇవి అలా ఉన్నాయన్నమాట. చాలా స్మూత్గా. యాక్చువల్గా ఇవి 700, 800 ఆ ప్రైస్లో వస్తున్నాయి అంటే అస్సలు నమ్మలేమన్నమాట, అందులోనూ మీషోలో. సో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. సో మీకు డెఫినెట్గా నచ్చుతాయి. శారీ పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చిందనమాట. పీచ్ పింక్. టాజల్స్ కూడా ఉన్నాయి దీనికి. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్. అండ్ దీనికి శారీ ఓవరాల్గా అక్కడక్కడ ఇట్లా బుటీస్ లాగా వచ్చినాయి అనమాట. పింక్ అండ్ గ్రీన్ కలర్లో వచ్చినాయి. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చి పింక్ ఆర్ పీచ్ గ్రీన్ కలర్లో ఇక్కడ బుటీస్ లాగా వచ్చినాయి అనమాట. సో ఇది ఎల్లో విత్ పింక్ కలర్ అనమాట. దీని బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. ఈ కలర్లో ప్లెయిన్ వచ్చేసి మనకి ఈ బార్డర్ అయితే హ్యాండ్స్ దగ్గర వస్తుంది అనమాట. ఇది డబల్ సైడ్ బార్డర్. సో
సో ఇది బార్డర్కి వస్తుంది. ఇది మన థర్డ్ శారీ. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఫోర్త్ శారీ ఇది వచ్చేసి గ్రీన్, ప్యారెట్ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట కాంబినేషన్ దీనిది. సో ఇది మన నెక్స్ట్ శారీ. ఇదేంటంటే థ్రెడ్ వర్క్ లాగా ఉంది ఇదంతాని చూడ్డానికి. సో క్లియర్గా ఒక లుక్ అయితే చూద్దాం. దీని బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే బార్డర్కి మనకి ఇట్లా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి బ్రాన్స్ టైప్లో వచ్చింది ఇది. సో ఇట్లా కాపర్ అనమాట, కాపర్ బార్డర్. అండ్ దీనికి శారీ మొత్తానికి కూడా అట్లానే ఉందన్నమాట. పళ్ళు పార్ట్లో కూడా కాపర్తో ఇచ్చారు. సో ఇట్లా ఇది మనకి ఇట్లా వస్తుంది. అండ్ శారీ మొత్తం ఓవరాల్గా డిజైన్ అంతా ఇలానే ఉంది. ఇది ఎందుకో నాకు కొంచెం అంతగా ఏం అనిపించట్లేదు ఈ శారీ. ఎందుకంటే లోపల చూడండి, అంటే బ్యాక్ సైడ్, ఈ శారీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఉంది. దీనికి ఏంటంటే ఇక్కడ థ్రెడ్స్ అనేటివి ఇలా వస్తున్నాయి. మేబీ థ్రెడ్స్ ఈజీగా వచ్చేస్తాయేమో, అంటే ఏమన్నా తగిలితే అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. సో ఇది కొంచెం యావరేజ్గా అనిపించింది మిగతా శారీస్తో కంపేర్ చేస్తే. బట్ చూడడానికి లుక్ అయితే బాగుంది. వేసుకొని అంటే పెట్టుకొని చూపిస్తా, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇదొక్కటి నాకు కొంచెం అంతగా అనిపించలేదు. ఫ్యాబ్రిక్ అయితే బాగానే ఉంది సాఫ్ట్గా, బట్ అంటే ఏమైనా థ్రెడ్స్ వచ్చేస్తాయేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. నేను వీటి ప్రైస్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, మీరు అక్కడ చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మంచి పట్టు, ఇమిటేషన్ పట్టులో వచ్చిన ఈ శారీ అనమాట. పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో ఇలాంటి కాంబినేషన్స్ చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా, మంచి కాంబినేషన్ ఇది. సో శారీ వచ్చేసి మనకి బార్డర్ ఇలా వచ్చింది. అండ్ ఈ కింద అంతా మనకి ఇట్లా చూద్దాం. శారీ మొత్తం ఓవరాల్గా ఒకటే డిజైన్ వచ్చిందనమాట. ఇట్లా వచ్చింది శారీకి. అండ్ దీనికి ఇది మనకి పళ్ళు పార్ట్. సో పళ్ళు పార్ట్ వచ్చేసి ఇది. అండ్ ఓవరాల్గా శారీ ఇది కూడా ఏంటంటే బోత్ సైడ్స్ మనకి బార్డర్ వచ్చింది. బార్డర్ ఇలా ఉంది. అండ్ ఇది పింక్ కలర్ అనమాట. షైనింగ్ వస్తుంది కదా, డబల్ షేడ్ వచ్చింది అనమాట. అన్నీ కొంచెం ఈ పట్టు లుక్ ఇచ్చినవన్నీ డ్యూయల్ షేడ్స్లో వచ్చే షైనింగ్ చూడండి, మీకు తెలుస్తుంది కదా ఎంత మంచిగా షైన్ అవుతుందో. సో మ్యారేజెస్కి వాటికి కట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బ్రొకేడ్లో ఇచ్చారు బ్లౌజ్. బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ కలర్లో. సో ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మనకి బార్డర్ ఇక్కడ ఇట్లా ఇచ్చారనమాట. సో ఇది బ్లౌజ్ పార్ట్. మంచి షైనింగ్ వస్తుంది శారీ అయితే. శారీ పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. నేను పెట్టుకొని మీకు సైడ్ క్లిప్స్ యాడ్ చేస్తాను, సో దట్ మీకు తెలుస్తుంది. చూసారు కదా ఇట్లా అనమాట. ఓకే. అండ్ మన సిక్స్త్ శారీ చూద్దాం. సిక్స్త్ వన్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చిన మంచి రాయల్ బ్లూలో వచ్చిన శారీ అనమాట. ఇది ఫ్యాన్సీ టైప్లో కూడా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. ఇది ఫ్యాబ్రిక్ కోసం అస్సలు ఆలోచించక్కర్లేదు, ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది ఇదైతే. సో లెట్స్ సీ. ఫస్ట్ దీని బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది. మీకు ఫ్యాబ్రిక్ అసలు ఇక్కడ చూస్తేనే మీకు తెలిసిపోవాలి ఎంత బాగుంది అని చెప్పేసి. సాఫ్ట్ సిల్క్లో వచ్చింది అండ్ ఇది మంచి క్వాలిటీ అనమాట, చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ ఇది మనకి బ్లౌజ్కి ఇచ్చిన బార్డర్ డిజైన్ అనమాట, ప్లెయిన్లో వచ్చింది బ్లౌజ్. అండ్ ఇది మనకి బార్డర్ హ్యాండ్స్కి వేసుకోవడానికి. శారీకి ఏంటంటే పైన అంటే మనం ఇట్లా పెట్టుకుంటాం కదా, ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనకి ఈ డిజైన్ ఏదైతే ఉందో పీకాక్స్ లాగా ఉంది కదా, అది ఇక్కడ అండ్ ఇక్కడ హ్యాండ్ దగ్గర ఇలా వస్తుంది అనమాట. అండ్ మిగతాదంతా ఇలా బుటీస్ లాగా వస్తాయి, మీకు దగ్గర నుంచి చూపిస్తా. సో ఇది ఈ బుటీస్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ గోల్డ్ జరీతో వచ్చినాయి అనమాట. ఇవన్నీ సెంటర్లో బుటీస్ అండ్ పైన మాత్రం ఇలా పీకాక్ డిజైన్లో వచ్చింది. ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇది. అండ్ దీని పళ్ళు పార్ట్ వచ్చేసి ఇదనమాట, ఇట్లా వచ్చింది. దీనికి దగ్గర నుంచి చూపిస్తాను. ఓకే, ఇలా వస్తుంది. సో ఇది మనకి పళ్ళు పార్ట్ వచ్చింది. వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషో నుంచి తెప్పించింది అని చెప్పాను కదా, అండ్ దీనికి చున్నీ కూడా ఉందన్నమాట. ఇది ఆర్గాన్జాలో వచ్చింది, బట్ ఫ్యాబ్రిక్ డ్రెస్ అయితే మాత్రం కాటన్లోనే వచ్చింది. దీనికి మంచిగా ఇక్కడ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది అనమాట. అండ్ బాటమ్కి కింద కూడా యాంకిల్స్ దగ్గర కూడా మనకి ఏంటంటే ఏదైతే వర్క్ ఇక్కడ ఇచ్చారో ఆ వర్కే ఇచ్చారు. అండ్ దీనికి దుపట్టాకి ఏంటంటే ఇక్కడ
సో కట్ వర్క్ లాగా థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ ఇదంతా డిజైన్ వచ్చింది అనమాట, ఇలా బుటీస్ లాగా వచ్చినాయి. సో చూసారా డ్రెస్కి ఇక్కడ ఇదంతా థ్రెడ్స్ ఇచ్చారు, థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట ఇలా సింపుల్గా. అండ్ ఇది దుపట్టా, హ్యాండ్స్కి కూడా ఏంటంటే ఇట్లా మంచిగా డిజైన్ ఇచ్చారనమాట. సో ఇదైతే చాలా బాగుంది డ్రెస్ కూడా. డ్రెస్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తా, ఒకసారి అక్కడ చెక్ చేయండి. సో చూసారు కదా, ఈ వీడియోలో అయితే మీకు ఒక 6 శారీస్ అయితే నేను షేర్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చినాయి, మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నా. కలర్స్ కానీ వాటి ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది, క్వాలిటీ అయితే హై క్వాలిటీలో ఉన్నాయి అనమాట శారీస్. ప్రైస్కి ఇంకా ఆ ప్రైస్కి ఇవి ఎక్కువే అనిపిస్తుంది, నాకు అంత బాగా నచ్చినాయి అనమాట. సో మీరు కూడా కావాలి అనుకున్నారు తప్పకుండా పర్చేస్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు ముందు ముందు ఇంకా ఫెస్టివ్ సీజన్ ఉంది అండ్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా. సో డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయి. అండ్ ఇంకా ప్రైస్ పెరగకముందే ప్రైస్ తక్కువ ఉన్నప్పుడే మీరు పర్చేస్ చేసుకోండి. ఒకవేళ లింక్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, అదర్వైజ్ నేను కింద కమెంట్స్లో అడిగిన లింక్స్ అనేవి షేర్ చేస్తాను. సో యా, ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యువర్ సెల్ఫ్, బీ యువర్ సెల్ఫ్, బై.